అందరికి శనార్థులు మంచిగున్న ఆరుల్లా నేను వచ్చేసిన ఇవాళ సుతం కత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పర్రి. కేసీఆర్ వస్తాడంటున్న రేణుక మేడం కాంగ్రెస్ లీడర్లు ఇంటే ఖతం. పదవుల కోసం లీడర్ల పోరాటం కాంగ్రెస్ మళ్ళా రాదని ఆరాటం. ప్రశాంత్ అన్న దీక్ష పోలీసోళ్ళు పట్టిరట కక్ష. ప్రవీణ్ అన్న పంచులు సూటిగా చెప్పిండు సెక్షన్లు. కేసీఆర్ సార్ పేరుది అని సీఎం సభ ఊగిపోతుందనేమో అంటారు ఈ ఆగం. ఖతం ఖతహ కాంగ్రెస్ సర్కార్ పని గోవింద గిదే అంటురుల్ల జనాలు. ఎందుకు ఏం కథనో చూస్తారా? బీజేపీ వాసం చూస్తా ఉంది మా క్యాడర్ నందరినీ. వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకుంటేది మన దగ్గరే. వాళ్ళకి అలవాటు వాళ్ళు నేర్చుకుంటారు కదా. అరే రేణుకా చౌదరి మేడం గురించి ఎరకనే కదా, ఎవ్వలకు దడిసే ముచ్చట్నే ఉండదు. కాంగ్రెస్ లీడర్ అయ్యుండి కాంగ్రెస్ ఎంపీ అయ్యుండి బీఆర్ఎస్ పుంజుకుంటుంది అనవట్టే. కుల్లా దడవకుండా మాట్లాడే రేణుకా మేడం మాటలు విన్నాక బీఆర్ఎస్ లీడర్లకు క్యాడర్కు కూడా ఊపొచ్చింది. కాంగ్రెస్ లీడర్లకు క్యాడర్కు మాత్రం నీరసం వచ్చిందట. అరే అయిపోయిందిల్లా అయిపోయింది. దీపం ఉన్నప్పుడే దేవులాడుకోవాలి. ఆ టెంకర్ నెత్తి నోరు బాదుకున్న దండగనే. ఇన్నాళ్ళు జపం చేసినాం కదా, ఇప్పుడు అన్న పదవి రాకుంటే ఎట్లా, మా అన్న అట్లా మా సారు ఇట్లా అని గొప్పలు చెప్పుకున్నాం కదా, మళ్ళా ఉత్త కథే అవుతుంది. పోగాలం వచ్చినట్టే ఉంది అని కాంగ్రెస్ లీడర్లంతా పరిశాన్ అవుతుర్రట. ఎందుకో ఎరికేనా? నల్లమల్ల సింగం నమ్ముకున్నోళ్లను ఒడ్డెక్కిచ్చే పనుల పడ్డదట. గాదేనుల్లా మన రేవంతాల్ సారును అభిమానులంతా ప్రేమతోని అభిమానంతోని నల్లమల్ల సింగం అని పిలుచుకుంటారు, పాటలు కైగాడుతుంటారు కదా. ఆగో మరి గంతగనం నెత్తిన మోసినోళ్లకు న్యాయం చేయాలి గానుల్లా. ఇప్పుడు గదే పనుల పడ్డదట రేవంతాల్ సారు. మరి సడన్ లా ఏమైంది? నమ్ముకున్నోళ్లకు అంతగనం ఇప్పుడు ఏం తిప్పలొచ్చి పడ్డాయో ఏరికేనా? పార్టీలా పెద్దోళ్ళంతా కూర్చొని మీటింగ్ పెట్టుకుర్రట. ఇక కష్టమే, మన పని అయిపోయినట్టే కొడుతుంది. ఐకమత్యమే మహాబలం. అన్ని ఏళ్లు కలిస్తే హస్తం దెబ్బ తెలుస్తుందని పెద్దోళ్ళు చెబుతుంటే కింది లీడర్లంతా దినాం తన్నుకుంటూనే ఉన్నారు కదా. పెద్ద మీటింగ్ లో కూడా గిదే బయటపడ్డదట. మనం వాళ్ళను గెలుచుడు కాదు, వాళ్ళ సోషల్ మీడియాను కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్నాం. కుర్తిలో పడ్డ ఎలక లెక్క గిలగిల కొట్టుకుంటుంది పార్టీ బలం అన్నారట. ఇక కింది స్థాయి లీడర్లు కూడా తెలివికొస్తురట. పెద్దోళ్ళ మీటింగుల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని అందిన కాడికి ఏదో ఒక పదవి దక్కించుకోవాలని చూస్తురట. రేవంతాలు సార్కు కుడి భుజం ఎడమ భుజం అని బయట పేరెళ్ళిన లీడర్లు ఉన్నారు కదా. అగో గదేనుల్లా ఎమ్మెల్సీలు బల్మురి వెంకటు అద్దంకి దయాకర్లు వాళ్లకు మంత్రి హోదా ఉండే పదవి ఇచ్చింది రేవంత్ సారు. అగో వాళ్లకు పదవులు వచ్చుడుతోని అందరూ వాళ్ళ పెద్ద లీడర్లను నిలదీస్తురట. ఆయన దోస్తులకే ఇస్తారా, మీ దోస్తులకు మీరు పదవులు ఇప్పలేరా అంటురట. మళ్ళా గెలిచినాక చూద్దామనే పరిస్థితి కూడా లేదట. వస్తే ఇప్పుడే రావాలి, లేకుంటే మళ్ళగా పరిస్థితి ఉండదని పరిశాన్ అవుతురట. ఒక దిక్కేమో పెద్దోళ్ళ మీటింగ్ లా అంత ఊతకథ అవుతుంది, నడిసంద్రంలో మునిగే వాన లెక్క అవుతుంది పార్టీ పరిస్థితి అని టెన్షన్ పడుతుంటే, ఇంకో దిక్కేమో ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఈ కాంగ్రెస్ మళ్ళా గెలిచేది లేదు, మనకు పదవులు వచ్చేది లేదు అని పరిశాన్ అవుతురట. పెద్ద తిప్పలే వచ్చి పడ్డాయి కాంగ్రెస్ పెద్దలకు. సర్పంచ్లట నా ఇంటి మీదకి వస్తారట. రాత్రి నేను వద్దానన్నా, రాత్రి వస్తే టిఫిన్ పెట్టి తోలుతా. ఎన్నడన్నా నిరసన చేసేటోళ్ళని అడ్డుకున్నా. ఇగో గీ మాటలు ఇన్నట్లు యాదికున్న యానుల్లా. రేవంత్ సార్కి అయితే అన్నట్లు కూడా యాదికి రావాలి. కానీ ఏం చేస్తుండుల్లా?
హోంశాఖ చేతిలో పెట్టుకుంది గిందుకేనా సార్? నిరసన తెలిపేటోళ్ళంటే దడుచుకుంటున్నట కదా రేవంత్ సారు. బీఆర్ఎస్ కండువా కప్పుకున్న ఏ లీడర్ను చూసినా వణికిపోతున్నట. అసలు బీఆర్ఎస్ అనే పదం ఈనొస్తేనే గజ్జున వణుకుతున్నట్టు జనాలు. ఆగో వేముల ప్రశాంత్ అన్నను అట్లా అడ్డుకోబడితిరి ఓ పోలీస్ అన్నలు. లేడీస్ పిఎస్ లో తీసుకుపోతారా మీరు? తీసుకోపోలేదు సార్, పంపించినాం. ఆడవాళ్ళని తీసుకోపోలేదు సార్. లేడీస్ ఏం చేస్తున్నారు? తీసుకోపోలేదు. ఒక్క నిమిషం, లేడీస్ వచ్చి ఏం చేస్తున్నారు? నన్ను కలుస్తున్నారు, పోతున్నారు, ఒకటే నిమిషం ఉంటున్నారు కదా, ఎందుకు ఆపాలి మీరు? పాపం పోలీస్ అన్నలు ఎంత కష్టం ఆపాలే. ఆపకుంటే పెద్ద ఆఫీసర్లు ఊకోరు, ఆపితేనేమో బీఆర్ఎస్ లీడర్లు ఊకోరు. ఏం చేయాలి చెప్పుర్రి? ఇదేనుల్లా పోలీసోళ్ళ పరిస్థితి. ముందు నుయ్యి వెనక పొంటి గొయ్యి అన్నట్టే ఉంటది. కాంగ్రెస్ ఏలువాడి రేవంతాలు ఏలువాడి గిట్లుందుల్లా ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అంటే ఏదో జరగబోతుంది అనుకున్నారు కానీ ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంటది. ఏ పని జర్రింత కూడా జరుగుతలేదు అంటుర్రు. ఇప్పుడు నియోజకవర్గంలో డెవలప్మెంట్ కోసం రేవంతాలు ఇచ్చిన హామీలు అమలు చేసేటందుకు ఎమ్మెల్యేలు నిరాహార దీక్ష చేయవలసి వస్తుండే. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ అన్న నిరాహార దీక్షకు తయారైండు. గెలిపించిన జనాల కోసం తన్లాడాలి గానుల్లా. అందుకే దీక్షకు దిగుతుంటే పొద్దడి సంధి అడ్డుకోవట్టే. పొద్దు పొడవక ముంగట్నే ఇంటి ముంగడికి వచ్చిరట పోలీసోళ్ళు. ఇంట్లోకించి బయటకు రానిచ్చే ముచ్చట్నే లేదనబట్టే. కానీ ఊకుంటారా కార్యకర్తలు? వాళ్ళు కూడా బయలుదేరిర్రు, మేము కూడా దీక్ష చేస్తామని. చివరకు ఇంత పంచాదైతుండే. భీమ్గల్లో ప్రజా సమస్యల కోసం ఆ పెండింగ్ పనులు పూర్తి చేయాలని నేను ఈ రోజు అంటే 15వ తారీఖు నాడు ఒక్కరోజు కఠోర నిరాహార దీక్ష, నీళ్లు కూడా ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తా అని చెప్పిన. అయితే నేను ఇవాళ నిరాహార దీక్షకు వెళ్ళాలని అంటే నేను స్నానం కూడా చేయకన్నా మొదలే, నేను నిద్ర కూడా లేవకన్నా మొదలే పోలీసులు నా ఇంట్లో చుట్టినారు. నన్ను బయటకు పోనీయరట, నన్ను ఇంట్లోనే అరెస్ట్ చేస్తా అని చెప్తా ఉన్నారు పోలీసులు. రేవంత్ సార్ గింతే ఉంటదా సార్ మీ ఏలుబడి? మొదట్లనేమో గింతనన్న టైం ఇయ్యరా అన్న కాడికి మాట్లాడిర్రు. ఇప్పుడేమో హామీల ముచ్చట్నే తీర్తలేరు. నమ్మి ఓట్లేసిన వాళ్ళను నట్టేట ముంచుతున్నట్టేనా సార్ ఇప్పుడు? ఆర్ఎస్పీ సార్ సురుకులు పెడితే ఎట్లుంటుందో ఎరకనే కదా. పోలీస్ లెక్క రూల్స్ మాట్లాడతాడు, రాజకీయ నాయకుడి లెక్క పంచులేస్తాడు, ఫైనల్గా అడ్డం దిడ్డం పనులు చేసేటోళ్లకు దడ బుట్టిస్తాడు. చూడుర్రి ఏమంటున్నాడో. నిన్నీయాల ఒకటే ముచ్చట నడిచింది యాదికుందా అనుల్లా. రేవంత్ను అరెస్ట్ చేస్తారా లోపటేస్తారా అని ఇంటనే ఉన్నాం కదా. 2 జాగల్లో ఓట్లుంటే మరి చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి కదా. అగో గా ముచ్చట మళ్ళా తీసిండు సారు. అప్పట్లా సారు కూడా పెద్ద పోలీస్ ఆఫీసర్ కొలువు చేసిండు కదా. అగో గా నాలెడ్జితోని మొత్తం అరుచుకున్నాడు. ఇక రెండవది, ఒక ఓటు డిలీట్ చేయాలంటే తప్పకుండా ఫామ్ 7 వాడాలి. నా ఓటు కొండారెడ్డిపల్లిలో ఉన్నది, కొడంగల్లో ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఓటు కొండారెడ్డిపల్లిలో ఉన్నది, అదే విధంగా కొడంగల్లో ఉన్నది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలి ఈఆర్ఓకు? నా ఓటు నేను కొండారెడ్డిపల్లి తీసేసుకుంటానండి, నేను కొడంగల్లోనే ఓటర్ ఉండాలనుకుంటున్నా అని ఫామ్ 8 సబ్మిట్ చెయ్యాలి. ఫామ్ 8 సబ్మిట్ చేసిన వెంటనే వారిని అడుగుతారు, మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయండి మీకు కొడంగల్ కావాలన్నా కొండారెడ్డిపల్లి కావాలన్నా. ఒక ఫామ్ 7 జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ 7 జనరేట్ అయినప్పుడు ఆ ఫామ్ 7
వచ్చిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ఒక నోటీస్ ఇష్యూ అవుతుంది. ఫామ్ 7లో నోటీస్ ఇష్యూ చేయకుండా ఓట్లు డిలీట్ చేసే పరిస్థితి ఉండదు, అది నేరము. సో ఈయన నా ఓటును ట్రాన్స్ఫర్ చేయండి అని ఫామ్ 8 సబ్మిట్ చేస్తే ఆ నోటీసు వచ్చిన తర్వాతనే ఈయన ఓటు అక్కడ డిలీట్ అవుతుంది. ఇక ఎన్నికల కమిషన్ ఆఫీసర్ల కంటే ముందే ఉరుకులాడే సోషల్ మీడియా హ్యాండిల్ల కథ కూడా గట్టిగానే అరుచుకుండు. ఎవరు నువ్వు, ఏం కథ, ఏ అధికారం ఉందని ఎగిరి పడుతున్నావు అన్న కాడికి మాట్లాడిండు. ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక ప్రభుత్వం నియమించిన ఒక సంస్థ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఎలక్టోరల్ కమిషన్ హాస్ క్లారిఫైడ్ దట్ ద అపియరెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డిస్ నేమ్ ఇన్ 2 ఎలక్టోరల్ రోడ్స్ విత్ సేమ్ ఎపిక్ నెంబర్ ఈజ్ అన్ ఎలక్టోరల్ అనోమేలీ. ఎలక్టోరల్ రోల్స్ అనేవి దే ఆర్ ద కస్టడీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి ఆయన ఇవ్వాల్సిన అఫీషియల్ స్టేట్మెంటు రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అవునండి 2 ఓట్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చింది. కుల్లా దొరికినావు ఇప్పుడు చట్టానికి. సెక్షన్ 17, సెక్షన్ 18, ముఖ్యంగా సెక్షన్ 17 నువ్వు అక్కడ వయలేట్ చేసినావు కాబట్టి సెక్షన్ 31 ప్రకారము 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. అట్లనే రేవంత్ సార్ కథ కూడా తీసిండు. సారు సీఎం అయినాక దినాం ఢిల్లీ పోతున్నాను, వారంలో పోతాడాను, పొయ్యి వచ్చిండాను, మళ్ళా పోయే అవకాశం ఉందాను, అన్నిసార్లు పోయిండు, ఇన్నిసార్లు పోయిండానో ఇంటనే ఉన్నాం కదా. అగోగా తిరుగుడు మీద కూడా సురుకులు పెట్టిండు సారు. అదే ఎయిర్లైన్స్ అందరు అంటున్నారు మేము భారం పోయలేకపోతున్నాము, మీరే ఒక రేవంత్ ఎయిర్లైన్స్ లేకపోతే మూటల ఎయిర్లైన్స్ అని ఒక ఎయిర్లైన్స్ పెట్టుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. మూటల ఎయిర్లైన్స్ ఆఫ్ తెలంగాణ అని. ఇక రేవంత్ సారు అంటే ఢిల్లీకే ఉరుకుతుండు. ఇక రాష్ట్రంలో పనులు ఏం కావాలి చెప్పుర్రి, సారే హోంశాఖ చూసుకుంటాడాయే. కానీ 6 జీవి తీసినోడి కేసు నడుస్తున్నా కూడా హోంశాఖ మంత్రిగా రేవంత్ సారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు చూడుర్రి. అబ్బా ఏమన్నా కొలువా, పదవులుంటే గింత నిబ్బరంగా ఉండొచ్చు నానుల్లా. అంతమంది జీవి తీసినోడి కేసు అట్లుంది ఇట్లుంది, పట్టుకున్నాం అని ఒక్క మాట కూడా చెప్పలేదు. ముచ్చట కూడా అడుచుకుండు. షాబాద్లో మే 16వ తారీఖు నాడు ఆ అమ్మాయి తల్లి పోయి కంప్లైంట్ చేస్తుందండి. అక్యూజ్డ్ ఎవడో చెప్తుంది, మొత్తం గ్రాఫికల్ గా ఏమేం చేసిందంతా చెప్తుంది. అసలు అతన్ని యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునేదాకా కూడా అతన్ని అరెస్ట్ చేయలేదండి. నేను ఆ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన జడ్జి కోర్టు సెషన్స్ జడ్జి పోక్సో కేసెస్ ఎల్బీ నగర్ జడ్జి వారు ఇచ్చిన ఆర్డర్ చూసాను, గౌరవ న్యాయమూర్తి ఇచ్చిన ఆర్డర్ చూసా. ఆ ఆర్డర్ లో బ్రదర్ ఆఫ్ ద పిటిషనర్, బ్రదర్ ఆఫ్ ద రెస్పాండెంట్ అంటే ఈ అమ్మాయి, చనిపోయిన అమ్మాయి, బ్రదర్ ఆఫ్ ద రెస్పాండెంట్ అపోజ్ ద బెయిల్ అంటాడు. అసలు ఆ అమ్మాయికి బ్రదరే లేడండి, ఆ అమ్మాయికి అన్ననే లేడు, ఆ అమ్మాయికి ఒక్కతే చెల్లెలుంది, అక్క ఉంది, ఆ అమ్మాయికి అన్న లేడు. ఆ అన్న పోయి ఎట్లా బెయిల్ అపోజ్ చేస్తాడు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పోక్సో రూల్స్ 2020 ప్రకారము ఎప్పుడైనా కూడా నిందితుడు నా బెయిల్కి అప్లై చేసుకుంటే బాధితురాలికి ఒక నోటీస్ రావాలి. బాధితురాల్ని మెజిస్ట్రేట్ గారు, జడ్జి గారు పిలిచే విధంగా పీపీ చర్యలు తీసుకోవాలి. ఒకసారి మ్యాటర్ కోర్టుకు పోయిందంటే అది పీపీ గేమ్. కానీ ఆర్ఎస్పీ సార్ వచ్చినా, హరీష్ అన్న వచ్చినా పాయింట్ బ్యాండ్ బాజా ఉంటది కదా, గట్టిగానే దంచుతుర్రు రేవంత్ సర్కార్ను. అరే గింతే ఉంటుందా రేవంత్ సార్? పెళ్ళిళ్ళు పేరంటాలైనప్పుడు ఊళ్ళో అందరినీ పిలిచి మనం పంచాదైన వాళ్ళను పిలవకుంటే పిలిచిర్రా లేదా అని అందరు అడుగుతారు. అడగకపోయినా పిలిచిరంటనా లేదంటనా అని కూడా ఎంక్వైరీ చేస్తారు. సరే గేముచ్చట ఎందుకు చెప్తున్నంటే, పిల్వని పేరంటానికి పోడు ఎట్లుంటదో ఒక్క మాట కూడా అనని కేసీఆర్ సార్ను అసలు రేవంత్ను పట్టించుకోకుండా, రేవంత్ సార్ను అసలు ఏమాత్రం లెక్క చేయకుండా, అసలు ఆయన ఒక లెక్కన అన్నట్టు పట్టించుకొని కేసీఆర్ సార్ను అంటే నాన్న మాటలు అంటుండు కదా రేవంతాల్ సారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా కేసీఆర్ సార్ జపం చేస్తుండు అని గా పాటోళ్ళు అంటనే ఉంటారాయే. గసొంటి కేసీఆర్ సార్ పేరును అవసరమైనప్పుడు మాత్రం తీయలేదు చూడుర్రి. 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి చేసిన పాలసీలు కావచ్చు, 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండి చేసిన పాలసీలు కావచ్చు, 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు గత ప్రభుత్వం చేసిన పాలసీలు కావచ్చు, ప్రజా ప్రయోజనం చేకూర్చి పరిశ్రమలను ప్రోత్సహించే విధానాలు ఉంటే మన ప్రభుత్వం వాటిని కొనసాగించింది.
మన ప్రభుత్వం వాటిని ఇంకా అభివృద్ధి పదం వైపు ఇంకా బాగా రిఫైన్డ్ పాలసీస్ తీసుకొచ్చినాం. ముచ్చటేందా ఓ మళ్ళా ఇనురుల్లా గత ప్రభుత్వం చేసిన పాలసీలు కావచ్చు. గదుల్లా ముచ్చట కేసీఆర్ సార్ పేరు తీస్తే స్టేజ్ దద్దరిల్లిపోయేటిది, ఆడిటోరియం అదిరిపోయేటిది. గంత ధైర్యం రేవంత్కు లేదు అనకొస్తుర్రు బీఆర్ఎస్ పార్టోళ్ళు. అయినా రేవంత్ సార్ పెద్ద పెద్ద మీటింగుల డైలాగులు దంచేటందుకు మాత్రం కేసీఆర్ సార్ పేరు వస్తుంది గాని గొప్పగా చెప్పేటందుకు మాత్రం సార్ పేరు నోటికొస్తలేదేందో, అంత భయమేందో అంటురు కదా. అన్నట్టు ఇంకో మాట ఇనుర్రి, మస్తు జోక్ వస్తుంది. అమెజాన్ వెబ్ సిరీస్ ఇప్పుడే కాదుల్లా, అప్పట్లో కూడా గింతే అన్నాడు రేవంత్ సారు. మరొకసారి అమెజాన్ వెబ్ సిరీస్ సిబ్బందిని వాళ్ళ మొత్తం టీంని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అరే గదేంది రేవంత్ సార్, దాన్ని అమెజాన్ వెబ్ సర్వీస్ అంటారు కదా అని ట్రోలింగ్ చేస్తుర్రు. ఇంతకు రేవంత్ సార్ దాన్ని అమెజాన్ వెబ్ సిరీస్ అంటారా, అమెజాన్ వెబ్ సర్వీస్ అంటారా సార్? మీ ఫ్యాక్ట్ చెక్కోళ్ళు ఏమన్నా చెబుతారేమో అని చూస్తున్నామంటారు సాటి చదువుకున్నోళ్ళు. ఏందోనుల్లా మార్పు కావాలనుకుంటే గిట్ల చేసిందేంది రేవంత్ సారు అంటుర్రుల్లా. జనాలంతా గిదే మాట. ఈ నర్మ నిరసనలు కూడా పొట్టు అవుతున్నాయి. ఇప్పుడే గిట్లుంటే ఇక ఎలక్షన్ టైంలో ఎట్లుంటుందో కదా. ఆగో చూడుర్రి నిరసన ఎట్లున్నదో. వీళ్ళంతా ఎవలో కాదుల్లా, లక్షలు పోసి సగం పైసలు ఈఎంఐ పెట్టుకొని సర్కార్ ఆఫీసర్లు తిరిగేటందుకు కార్లు తిప్పుతుంటారు. పాపం 18 నెలల సంధి పైసలే ఇస్తలేరట. 18 నెలల సంధి పైసలు ఇవ్వకుంటే కిస్తీలు ఎట్లా కట్టాలి, డ్రైవర్లకేమి ఇవ్వాలి, డీజిల్కు పెట్రోల్కు పైసలు ఎక్కడికేంచి వస్తాయి? గింతనన్న ఆలోచన ఉన్నదానుల్లా రేవంత్ సర్కార్కు అంటున్నారు ముచ్చట చూసినోళ్ళు. ఇంకేం చేస్తాం, సమ్మె చేసుడే కదా అంటున్నారు పాపం. ఇటు చూడుర్రి, తెలంగాణ ఉద్యమం అప్పుడు నిరసన చేసిర్రు విద్యుత్ సౌధ ఉద్యోగులు. మళ్ళా ఇప్పుడు లంచ్ టైంలో నిరసన చాలు చేసిర్రు. వాళ్ళ డిమాండ్ ఏందంటే విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, మొండి వైఖరి, మేనేజ్మెంట్ మొండి వైఖరి, మేనేజ్మెంట్ మొండి వైఖరి, సేవ్ ఐడిపిఎస్, సేవ్ ఐడిపిఎస్. ఇక మరీ దారుణం ఏందంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు పిల్లల పుట్టినాక ఇస్తుర్రు. ఇచ్చేది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే గాని మీదికెంచి ఇచ్చేది కాంగ్రెస్ సర్కారే కదా. కేసీఆర్ సార్ సర్కార్ గిట్లుండేనా చెప్పుర్రి. అప్పట్లా ఏమన్నాడు భట్టి సారు, యాదికుందానుల్లా. కళ్యాణ లక్ష్మి ఏదో బిడ్డ పుట్టి సంఖలోకి వస్తే కూడా కళ్యాణ లక్ష్మి చెక్ రిలీజ్ కాలేదని చెప్తా ఉన్నారు. అధ్యక్ష అధ్యక్ష ఇది 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 గౌరవప్రదమైనటువంటి అంశానికి సంబంధించిన అధ్యక్ష. కళ్యాణ్ లక్ష్మికి సంబంధించి కానీ షాదీ ముబారక్ సంబంధించి కానీ అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఆర్థిక శాఖ నుంచి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్నాయి అధ్యక్ష. ఒకవేళ పొరపాటున అది ఆలస్యం అయిందని సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు అది నిజమైతే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు సంతకం పెట్టకపోవటమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు పంపించకపోవటమో, అది అక్కడ ఉన్నటువంటి పాలనాపరమైనటువంటి ఆ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కాలయాపన అయి ఉంటుంది తప్ప. భట్టి సార్ అప్పట్లనంటే ఏదో అయింది తీర్రి అన్నారు. మరి గిదేంది సార్ అని తెలంగాణ సమాజం మొత్తం అడుగుతుంది భట్టి సార్. ఇవి అది ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.